హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. హరీష్కి నిజంగా నీ పైన ప్రేమ ఉండుంటే ఇన్ని రోజులు తన తల్లిదండ్రులతో అక్కడే ఎలా ఉంటాడు కీర్తి? మీ అన్నయ్యకు లాగా పోరాటం చేసి నిన్ను ఇక్కడి నుంచి ఎప్పుడో తీసుకెళ్ళిపోయేవాడు. నువ్వు కాబట్టి ఆ హరీష్ని ఇంకా గుడ్డిగా నమ్ముతున్నావు అని చెప్పి కనిష్క చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కీర్తి హరీష్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. హరీష్, నువ్వు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు అనుకున్నాను. నువ్వు కూడా డబ్బు కోసమే నన్ను ప్రేమించావని అర్థమైపోతుంది. నిజంగా నువ్వు నా నుంచి విడాకులు కోరుకుంటున్నావా హరీష్? నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలనుకుంటున్నావా అని కీర్తి మనసులో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక కనిష్క బసవరాజు దగ్గరకు వెళ్ళి, మావయ్య, చెప్పాల్సినవన్నీ కూడా కీర్తికి చెప్పేశాను. ఇక ఆ హరీష్ వచ్చినా కూడా కీర్తి హరీష్ కావాలని ఎట్టి పరిస్థితిలో అందు. హరీష్కి ఖచ్చితంగా విడాకులు ఇస్తుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా కనిష్క. ముందు ఆ హరీష్ పీడ వదిలించుకొని తరువాత ఆ తులసి పీడ కూడా వదిలించుకుంటాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అవునరా బసవ, ఆ తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి కనిష్కను మన ఇంటి కొడలుగా తీసుకొచ్చుకుందాం అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ బామ్మ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. బసవ, ఒక్కసారి లాయర్ గారికి ఫోన్ చెయ్యి, వస్తున్నారో రావట్లేదో తెలుస్తుంది కదా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే ఇక బసవరాజు లాయర్కి ఫోన్ చేస్తాడు. లాయర్ ఫోన్ లిఫ్ట్ చేసి, మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను బసవరాజు గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే త్వరగా రండి అని చెప్పి బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు సీనయ్య, లక్ష్మి, హరీష్ ముగ్గురు కలిసి బసవరాజు ఇంటికి వస్తారు. ఇక బసవరాజు కూడా సీనయ్య వాళ్ళను చూసి సంతోషం నటిస్తూ సీనయ్య వాళ్ళకు ఎదురు వెళ్ళి, బావగారు నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటాడు. నమస్కారం బావగారు అని చెప్పి సీనయ్య అంటాడు. రండి బావగారు, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాం అని చెప్పి బసవరాజు సీనయ్య వాళ్ళకు దగ్గరుండి నీళ్లు ఇస్తూ ఉంటే, మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారేంటి బావగారు, వద్దు అని చెప్పి సీనయ్య అంటూ ఉంటే, పర్వాలేదు కాళ్ళు కడుక్కోండి అని చెప్పి సీనయ్యకు బసవరాజు నీళ్ళిస్తాడు. ఇక సేనయ్య కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తూ, బావగారు మీరు కోపంగా ఉన్నారు, మా అమ్మాయిని క్షమిస్తారో లేదో అనుకున్నాను. ఇంత త్వరగా మా అమ్మాయిని క్షమించి మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా ఒప్పుకున్నారు. మా అమ్మాయిని ఖుషిని బాగా చూసుకుంటున్నారని తులసి నిన్ననే చెప్పింది అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. అంతా తులసి మంచితనమే బావగారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మీరు ఇంత తొందరగా మారిపోయి మా అమ్మాయిని దగ్గరకు తీసుకుంటారని అస్సలు అనుకోలేదు అని సేనయ్య చెప్తూ ఉంటాడు. అంతేకాదు, హరీష్, కీర్తి సమస్యను కూడా పరిష్కరిద్దామని తులసితో మీరు చెప్పారంట కదా బావగారు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు. అవునవును చెప్పాను, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి బసవరాజు లోపలికి తీసుకెళ్తాడు. విశాలాక్షి, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు, తులసి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, కాఫీ తీసుకొనిరా అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఇక విశాలాక్షి కోపంగా చిర్రుబుర్రులాడుతూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది. వదిన గారు బాగున్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏదో ఇలా ఉన్నాంలే అని చెప్పి విశాలాక్షి అంటుంది. వదిన గారికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు అని లక్ష్మి అంటుంది. తన కొడుకుని ఒకరోజు రాత్రంతా వర్షంలో ఉంచారు, 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు కదా, ఆ ఉక్రోషంతో నా భార్య విశాలాక్షి మీతో అలా మాట్లాడుతుంది. త్వరలోనే అన్నీ మర్చిపోతే అంతా సవ్యంగానే ఉంటుందిలే, మీరేం కంగారు పడకండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మీలో ఎలా అయితే మా తులసి మంచితనంతో మార్పు తీసుకొచ్చిందో, వదిన గారిలో కూడా మంచితనంతో మార్పు తీసుకొస్తుందన్న నమ్మకం మాకుంది బావగారు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే లాయర్ కూడా వస్తాడు. లాయర్ గారు రండి అని చెప్పి బసవరాజు అంటాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాం, వచ్చి ఇలా కూర్చోండి అని బసవరాజు చెప్తూ ఉంటే లాయర్ వచ్చి కూర్చుంటాడు. ఏవి ఆ విడాకుల నోటీస్ ఇలా ఇవ్వండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే సీనయ్య, లక్ష్మి షాకింగ్గా బసవరాజు వైపు చూస్తూ ఉంటారు. ఇక లాయర్ విడాకుల నోటీసు ఇవ్వగానే, ఇదిగో హరీష్, ఈ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు అని బసవరాజు అంటూ ఉంటాడు. అదేంటి మావయ్య, విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టడం ఏంటి? కీర్తి వదిన అన్నయ్యల సమస్యకు పరిష్కారం చూపిస్తాననే కదా మీరు అమ్మా నాన్నలను పిలిపించమంది అని తులసి అంటుంది. వాళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం కోసమేనమ్మా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమంటున్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్య, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, భార్యాభర్తల్ని విడతీయకూడదు, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి తులసి అంటుంది. డబ్బు వ్యామోహంతో నీ అన్నయ్య నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు మీరంతా కలిసి, అందుకే నా కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను,
అందుకే మీ అన్నయ్యను విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమని చెప్పు తులసి అని చెప్పి బసవరాజు అంటాడు. అన్నయ్య నువ్వు ఎట్టి పరిస్థితిలో సంతకం పెట్టకురా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నేను సంతకం పెట్టనండి అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. మర్యాదగా సంతకం పెట్టు అని చెప్పి బసవరాజు అంటాడు. అసలు నాతో విడాకులకు కీర్తి ఒప్పుకుందా? కీర్తి విడాకులు తీసుకుందామంటుందా? కీర్తికి నేనంటే చాలా ఇష్టం. అలాంటి కీర్తి నా నుంచి విడాకులు కోరుకోదు. కీర్తి సంతకం పెట్టదు అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. నా కూతురు కీర్తి సంతకం పెడితే నువ్వు కూడా పెడతావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. పెడతాను అని చెప్పి హరీష్ అంటాడు. అమ్మ కనిష్క వెళ్ళమ్మా, వెళ్ళి కీర్తిని తీసుకురా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక కీర్తి ఒంటరిగా రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కనిష్క కీర్తి రూమ్లోకి వెళ్ళి, కీర్తి నీ నుంచి విడాకులు తీసుకోవడం కోసం మీ ఆయన లాయర్ని తీసుకొని వచ్చాడు. ఇందాకలేవో ప్రగల్భాలు పలికావు కదా, మా ఆయనకు నేనంటే ఇంకా ఇష్టమని. ఆ ఇష్టం అంతా ఇప్పుడే చూద్దుగానే రా కీర్తి, ఆల్రెడీ విడాకుల నోటీసు అలాగే లాయర్ని కూడా తీసుకొని వచ్చాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే కీర్తి షాక్ అవుతుంది. చిచి, అతనికి ఇష్టం లేకపోతే నువ్వు మాత్రం బ్రతిమలాడి కాపురం చేస్తావా ఏంటి కీర్తి అని కనిష్క అడుగుతూ ఉంటుంది. హరీష్కి నేనంటే ఇష్టం లేనప్పుడు నాకు మాత్రం హరీష్ అంటే ఇంకా ఇష్టం ఉంటుందా ఏంటి? హరీష్ నా నుంచి విడాకులు కోరుకుంటుంటే నేను కూడా హరీష్కి విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి కీర్తి కోపంగా కిందికి వెళ్తూ ఉంటుంది. కీర్తి ఎట్టి పరిస్థితిలో హరీష్ విషయంలో నువ్వు తగ్గొద్దు, బెట్టు చెయ్యి, అప్పుడే నీ దారికి వస్తాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే కనిష్క, హరీష్ ఎలా అయితే విడాకులు కోరుకుంటున్నాడో నేను కూడా అలానే విడాకులు కోరుకుంటాను అని చెప్పి కీర్తి అంటుంది. ఆ మాట మీదే ఉండు కీర్తి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక కనిష్క కీర్తిని తీసుకొని కిందికి వస్తుంది. ఇక హరీష్ బాధపడుతూ కంట తడి పెట్టుకొని కీర్తి వైపు చూస్తూ ఉంటాడు. నీకు నేనంటే ఇష్టం లేనప్పుడు నువ్వు మాత్రం నాకు ఇష్టమా ఏంటి హరీష్? విడాకులే కదా నీకు కావాల్సింది. ఇదిగో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఇక నీ బ్రతుకు కుక్క బ్రతికే అని చెప్పి కీర్తి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి హరీష్ మొహంపై విసిరి కొట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కీర్తి కీర్తి అని చెప్పి హరీష్ పిలుస్తూ ఉంటే హరీష్ మాటను వినిపించుకోకుండా కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? నా కూతురికి నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు. ఒకసారి నీ మాయలో పడి నిన్ను పెళ్లి చేసుకుంది, మరోసారి నా కూతురు మోసపోవడానికి రెడీగా లేదు. మర్యాదగా బయటికి నడు అని చెప్పి బసవరాజు హరీష్ షర్ట్ పట్టుకొని బయటికి లాగుతూ ఉంటే, నా కొడుకు షర్ట్ పట్టుకుంటావా అని చెప్పి సీనయ్య వెళ్ళి బసవరాజుపై చెయ్యెత్తుతాడు. నానా వద్దు నానా అని చెప్పి తులసి అంటుంది. ఇక బసవరాజుని కొట్టకుండా సీనయ్య చెయ్యిని కిందకి దించేస్తాడు. నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు నీ బ్రతుకు నిన్ను వదలను అని చెప్పి బసవరాజు సీనయ్య చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఇక దాంతో సీనయ్య కింద పడిపోతాడు. మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మా ఇంటి గడప తొక్కడమే ఎక్కువ, అలాంటిది మా ఇంటికి వచ్చి నా పైన చెయ్యెత్తావు కదా, అది బయటికి తెలిస్తే నాకు పరువు పోతుంది, నీలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు అని బసవరాజు సీనయ్యను కాలుతో తొక్కి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక బసవరాజు కోపంగా సీనయ్య గుండెలపై కాలు వెయ్యబోతూ ఉండగా అప్పుడే అనుకోకుండా సిద్ధు వచ్చి బసవరాజు కాలుని గట్టిగా పట్టుకుని సీనయ్యపై కాలు పడకుండా అలానే పక్కకు నెట్టేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సిద్ధు అడ్డు తప్పుకోరా అని చెప్పి బసవరాజు అంటాడు. నానా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి సిద్ధు బసవరాజుని పక్కకు లాగేస్తాడు. వీడు నా పైన చెయ్యెత్తాడ్రా, వీడెంత వీడి బ్రతికెంత అని చెప్పి బసవరాజు సేనయ్యను అంటూ ఉంటాడు. నానా మాటలు జాగ్రత్తగా రానివ్వండి, ఆయన నాకు పిల్లనిచ్చిన మామ, ఆ విషయం మర్చిపోతున్నారా అని చెప్పి సిద్ధు అంటాడు. రే సిద్ధు, మీ నాన్నపై చెయ్యెత్తిన వాణ్ణి నువ్వు ఎలా క్షమించగలుగుతున్నావురా? మీ నాన్నపై చెయ్యెత్తిన వాణ్ణి చంపి పాతరైరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మీపై వీళ్ళు చెయ్యెత్తారా నాన్న అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవునరా సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. తమ్ముడు సిద్ధు, కావాలని మీ మామయ్య మీ నాన్నగారిపై చెయ్యెత్తలేదు. హరీష్ కీర్తిలకు విడాకులు ఇప్పించాలని చెప్పి కీర్తితో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించారు. కీర్తిని అమాయకురాల్ని చేసి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించారు. కీర్తి నన్ను వద్దనుకోదు అని చెప్పి హరీష్ కీర్తి దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. అందుకు మీ నాన్నగారు నీకు చెప్తే అర్థం కాదా అని చెప్పి హరీష్ని మెడపట్టి బయటకు గెంటాలని చూశారు. అందుకు మీ మామయ్యకు కోపం వచ్చి నా కొడుకు షర్టు పట్టుకుంటారా అని మీ నాన్నగారిపై చెయ్యెత్తారు బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ముందు హరీష్ షర్ట్ పట్టుకోవడం మీది తప్పు నానా, హరీష్ ఈ ఇంటి అల్లుడు, ఆ విషయం మర్చిపోయారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. రే సిద్ధు, ఏం మాట్లాడుతున్నావురా? వాడితో
కీర్తికి కాపురం చేయటం ఇష్టం లేదు. అందుకే వాడి నుంచి కీర్తి విడాకులు కోరుకుంటుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. కీర్తి ఎక్కడ నాన్న అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. పైన రూమ్‌లో ఉందిరా. అయినా కీర్తితో నీకేం పని అని చెప్పి బసవరాజు అంటాడు. కీర్తి, కీర్తి అని చెప్పి సిద్ధు పిలుస్తూ ఉంటాడు. ఇక కీర్తికి వినిపించక లోపలే ఉండిపోతుంది. ఇక సిద్ధు కోపంగా కీర్తి రూమ్‌లోకి వెళ్ళి కీర్తిని లాక్కొస్తాడు. ఏంట్రా సిద్ధు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. కీర్తి, నీకు హరీష్‌తో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నా ఇష్టం సంగతి పక్కన పెట్టు సిద్ధు. నాతో కాపురం చేయటం హరీష్‌కే ఇష్టం లేదు. హరీష్ అందుకే నా నుంచి విడాకులు కోరుకుంటున్నాడు అని చెప్పి కీర్తి చెప్తుంది. అలా అని నీకెవరు చెప్పారు కీర్తి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. వాళ్ళు విడాకుల కోసమే కదా అన్నయ్య ఇక్కడికి వచ్చింది అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. అలా అని నీకు ఎవరు చెప్పారు కీర్తి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటారు. కనిష్క చెప్పింది అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో సిద్ధు కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి అసలేం జరిగిందో మొత్తం చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి సిద్ధు, కనిష్కను కొట్టావు? కనిష్క ఎవరు? మన ఇంటికి వచ్చిన గెస్ట్, మునుస్వామి గారి కూతురు. అలాంటి కనిష్కను కొడతావా అని చెప్పి బసవరాజు అంటాడు. మీరెవరూ మాట్లాడకండి నాన్న. కనిష్క అనవసరంగా కీర్తి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. కీర్తి, హరీష్ ఇక్కడికి వచ్చింది నీ నుంచి విడాకులు తీసుకోవడం కోసం కాదు. నీతో మాట్లాడి నిన్ను తిరిగి అత్తారింటికి తీసుకెళ్లటానికి వచ్చాడు. కానీ కనిష్క ఆ విషయాన్ని దాచిపెట్టి నీ నుంచి విడాకుల కోసమని అబద్ధం చెప్పింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. హరీష్, సిద్ధు చెప్పింది నిజమా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అవును కీర్తి, సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఇంటికి పిలిపించమని మీ నాన్న తులసితో ఫోన్ చేపించారు. తులసి ఫోన్ చేసింది. అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. ఇక కీర్తి కూడా కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి నా కాపురాన్ని నాశనం చేయాలని చూసావు కదా అని చెప్పి హరీష్ దగ్గరకు వెళ్ళి హరీష్ని హగ్ చేసుకొని, హరీష్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. తప్పుగా అర్థం చేసుకున్నాను. కనిష్క చెప్పిన మాటల వల్ల సారీ హరీష్ అని చెప్పి చెప్తూ ఉంటే నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. లవ్ యూ కీర్తి, లవ్ యూ అని చెప్పి కీర్తి హరీష్ ఇద్దరు కూడా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. తులసి, సారీ, నిన్ను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు మా ఇద్దరిని కలపాలని చూస్తే మా ఇద్దరిని విడదీయాలని చూసావనుకున్నాను. రియలీ సారీ తులసి అని కీర్తి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు వదిన, మనలో మనకి సారీలు ఎందుకు? మీ ఇద్దరు కలవాలనుకున్నాను. మీరిద్దరూ కలిశారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని తులసి చెప్తూ ఉంటుంది. నానా, నాకు హరీష్ అంటే ప్రాణం. హరీష్ లేకుండా నేను ఉండలేవను. హరీష్ కూడా నేనంటే ప్రాణం. మా ఇద్దరిని విడదీయాలని చూడటం కరెక్ట్ కాదు నానా. నేను హరీష్తో కలిసి నా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. అమ్మ కీర్తి, వద్దమ్మా, వాళ్ళు రేపటి రోజున నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. లేదు నాన్న, ఇక ఎప్పటికీ హరీష్ నన్ను వదులుకోడని నాకు తెలిసిపోయింది. నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, వెళ్ళిపోతున్నాను నాన్న అని చెప్పి కీర్తి హరీష్తో కలిసి సీనయ్య ఇంటికి బయలుదేరుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.